Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నమస్కారం. ఈ పత్రికా సమావేశంలో సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా డిఎస్ఓ గారు అదేవిధంగా మన అగ్రికల్చర్ లేడీ గారు పార్టిసిపేట్ చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ ప్రకారంగా ధాన్యాన్ని సేకరించినటువంటి ధాన్యాన్ని వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుని వారి ఖాతాల్లోకి 2 రోజుల్లోనే జమ చేసేయడం అనేది ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఒక గొప్ప ఘనత. కొన్ని సందర్భాల్లో 6 గంటల్లోనే వారికి వచ్చేసినటువంటి సందర్భాలు కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈసారి పంటకు వచ్చేటప్పటికి పంట విస్తీర్ణం పెరగటం, అదే విధంగా దిగుబడి ఎక్కువ అవ్వటం, దాంతోపాటు రైతు కూడా దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ టార్గెట్లు పెంచడం కూడా మొత్తం గడిచిన కొంతకాలంగా ఉన్నటువంటి ఈ సేకరణకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టి దీనికి పెద్ద ఎత్తున కూడా సేకరించడానికి ప్రభుత్వం సంసిద్ధమై వచ్చింది. అందులో భాగంగా ఇవాళ మనం నిడదవోలు నియోజకవర్గంలో చూసుకుంటే మొత్తం జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి అన్ని మండలాల్లో నిడదవోలు మండలంలోనే 43,229 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం. ఇది హైయెస్ట్. మీరు ఇతర నియోజకవర్గాల్లో చూస్తే 18,000, 14,000, 13,000, 12,000, 9,000, 6,000 కూడా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, మండలాలు కూడా ఉన్నాయి. అయితే నిడదవోలు నియోజకవర్గం హైయెస్ట్. అదేవిధంగా ఉండ్రాజవరం కూడా 23,223 మెట్రిక్ టన్నులు తీసుకున్నాం. పెరవలి 21,234 మెట్రిక్ టన్నులు సేకరించడం. అయితే ఇది పూర్తిగా సంపూర్ణంగా మనం సేకరించాం ధాన్యాన్ని అనేటువంటి మాట నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. కానీ ఆ క్రమంలోనే రైతులందరికీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వారి ధాన్యాన్ని సేకరించే విధంగా మన ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి మాటను స్పష్టంగా వెంటనే తీసుకోవటం, ఎక్కడికెక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, రెవెన్యూ వారు కానీ, సివిల్ సప్లైస్ వారు కానీ ఒక సమీకృతమైనటువంటి విధానంతో వాళ్ళు ఈ ధాన్యం సేకరించే విషయం, ఎఫ్టీఓలు ఇచ్చేటువంటి విషయం, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతారు. అయితే ఇవాళ కొంతమంది ఒక పక్కన వాతావరణం ఇబ్బంది అది కొంత ఉంది, కాదట్లేదు. అదేవిధంగా మనం పంట దిగుబడి కూడా ఎక్కువ, అది కాదట్లేదు. దానితోడు రాజకీయపరమైనటువంటి ప్రేరణల వల్ల కూడా, ఆ మోటివేషన్ వల్ల కూడా కొన్ని శక్తులు ఏదో రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. దానికోసం ఎప్పటికప్పుడు మేము పూర్తి స్థాయిలో నేను వేరే కారణాల వల్ల వియత్నాం వెళ్ళవలసి వచ్చినా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని కానీ, జేసీ గారు కానీ వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈడీ గారితోనూ, ఎంఆర్ఓ, ఎండిఓలతోనూ మాట్లాడి ఎప్పటికప్పుడు వెంటనే సేకరించండి అనేటువంటి మాట చెప్పడం, దాని ప్రకారం ఎక్కడెక్కడ టార్గెట్లు పెంచి వాటిని అందించడం కూడా జరుగుతూ ఉంది. అది మనం చూస్తాం. ఇవాళ మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న కాకినాడలో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం గారితో మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి 50,000 మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన శాంక్షన్ చేశారు. దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి మళ్ళీ నిడదవోలు మండలానికి ఇంకో 4,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా మిగతా ఒక 1000 వరకు ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు కూడా సేకరించడానికి రమారం ఒక 5,000 మెట్రిక్ టన్నులు సేకరించడానికి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది. జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం, అందరితో కలిపి మాట్లాడాం. అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనపడుతుంది. రైతు నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ దీన్ని కొంత ఒక ఫేజ్డ్ మేనర్లో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిమా నియోజకవర్గాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా మనకి ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం మన నిడదవోలు నియోజకవర్గం. అందుకే దీనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూనే మరో ఇతర నియోజకవర్గాలు కూడా ఇవ్వాల్సిన అవసరాన్ని మన డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు.
అందులో భాగంగా ఇప్పుడే నేను రివ్యూ జరుగుతున్నప్పుడే మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. అఫీషియల్స్ ఒకగానే వారితో మాట్లాడి మరో 5,000 ఇప్పుడు అదనంగా 50,000లో ఇస్తున్నటువంటి 5,000 కాకుండా ఇంకొక 5,000 అడిషనల్గా మెట్రిక్ టన్నులు మాకు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. దానికి వారు సమ్మతించారు. దానికి సాయంత్రం లోపల దానికి సంబంధించిన విధానాలు కూడా పూర్తవుతాయి. దాంతో మొత్తం రమారమి 10,000 మెట్రిక్ టన్నులు మన నిడదవోలు నియోజకవర్గంలో కొత్తగా సేకరించడానికి మనం సూత్రప్రాయంగా ముందుకు వెళ్తా ఉన్నాం అనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని రైతులు దయచేసి గమనించండి. గతంలో ఏనాడు కూడా మీరు సేకరించిన ధాన్యానికి 2 నెలలైనా 3 నెలలైనా కూడా మోక్షం లేనటువంటి సందర్భాన్ని మీరు చూశారు. ఇవాళ ఈ ప్రభుత్వం రైతుకి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో 100% ధాన్యాన్ని సేకరించడం మాత్రమే కాకుండా 6 గంటల నుంచి 2 రోజుల లోపల మీకు పూర్తి స్థాయిలో మీ ఖాతాల్లోకి డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపడతా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎక్కడైనా కొద్దిపాటి జాప్యం జరిగితే అది సాంకేతిక పరంగానో లేకపోతే మరో రకంగానో కొంత ఇబ్బంది జరిగితే జరగచ్చు, కానీ దాని మీద మనం యాజిటేషన్ మూడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని ఎవరో ప్రేరేపించే ఉద్దేశంతో మీరు చేయవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా మీకు రెస్క్యూట్మెంట్. అదేవిధంగా గత ప్రభుత్వంలో లేనటువంటి రైతుకి ఇచ్చేటువంటి సపోర్టు ఈ సంవత్సరం త్వరలో ప్రారంభిస్తున్నాం. అది కూడా 20,000 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉండేటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎల్లవేళ కూడా అందుబాటులో ఉంటుందనేటువంటి మాట కూడా తెలియజెప్తున్నాం. ఈ సందర్భంగానే నేను రైస్ మిల్లర్లను కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా సహకరించండి. మీ సపోర్ట్ కూడా ఉంటే ఇది సజావుగా సాగుతుంది. ఈ విషయంలో మీరు కూడా ఒక ఆలోచన చేసి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారు కోరిన విధంగా బ్యాంక్ గ్యారంటీస్ 1:2 కావాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని నాదెండ్ల మనోహర్ గారు నిన్ననే ప్రకటించారు. ఇవాళ మళ్ళీ ఫోన్లు కూడా అది అడిగితే అది కూడా అంగీకారం తెలిపారు. సాయంత్రానికి అది కూడా వస్తుంది. పిల్లల యొక్క సేఫ్టీ కూడా రకంగా చూడడం జరుగుతుంది. మొత్తం మీద అందరం కలిసి రైతు మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సేకరించే విషయంలో ప్రతిమా నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గం చాలా ముందు ఉందనేటువంటి విషయంలో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. దాన్ని అలా చేస్తాం. నేను కూడా ప్రత్యక్షంగా దీన్ని పూర్తిగా మానిటర్ చేస్తూ రైతుకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాననే మాట తెలియజేస్తాను. సార్, ధాన్యం బస్తాలు బాగా కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు సార్. ఆ బస్తాల గురించి ఏమైనా చెప్పగలరా? ఎక్కడ ఇబ్బందులు లేవండి. ఇక్కడ సివిల్ సప్లైస్ ఎక్కడ రైతుల ఇబ్బందులు లేవు. ధాన్యం బస్తాల ఇబ్బందులు ఎక్కడా లేవు. ఎన్ని కావస్తే అన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వర్షం ఇది ఏదైనా ఉన్నప్పటికీ కూడా దానికి టార్పాలిన్లు ఇవ్వడానికి కూడా అన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకుని ఉన్నారు. వర్షం తేమ పెరగకుండా. అదేవిధంగా ఇంకొకటి కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ కూడా ధాన్యాన్ని సేకరిస్తాం. ఇందులో రైతు ఇబ్బంది పడట్లేదు. ఒకవేళ వర్షం వచ్చి తేమ పెరిగింది, తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి తీసుకోలేమో అనే నిర్మాణం కూడా మనకు అంటలేదు. ఎంత తేమ శాతం ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పనిసరిగా తీసుకుంటూ 17% ఉండాలండి. 17% ఉంటే దాన్ని మించితే తీసుకోకూడదు, కానీ మించినా తీసుకోమన్నట్టుగా మనం ఇక్కడ ఒక రకమైనటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఇబ్బంది కూడా రైతులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.